ఈ బాల్యం గురించి ఒక పాట ట్రై చేస్తున్నా. గుర్తుకొస్తున్నాయి తీపి జ్ఞాపకాలు, పొంగి పొరలుతున్నాయి ఎదలోని ఊసులు. గుర్తుకొస్తున్నాయి తీపి జ్ఞాపకాలు, గత కాలమెంతో ఘనమైనది, గత కాలమెంతో ఘనమైనది, తలచుకొన్న కొలది ఉర్రు తలుపుతున్నది. గుర్తుకొస్తున్నాయి తీపి జ్ఞాపకాలు, పొంగి పొరలుతున్నాయి ఎదలోని ఊసులు. గుర్తుకొస్తున్నాయి తీపి జ్ఞాపకాలు. కుల మత జాడ్యం అంటని బాల్యం, మోసం ద్వేషం కపటం తెలియని కాలం. కుల మత జాడ్యం అంటని బాల్యం, మోసం ద్వేషం కపటం తెలియని కాలం. పచ్చడి మెతుకులే అయినా పరమాన్నం కన్న మిన్నాం, పచ్చడి మెతుకులే అయినా పరమాన్నం కన్న మిన్నా. మామిడికాయ ముక్కలు చేసి పంచుకొన్న వైనం. గుర్తుకొస్తున్నాయి తీపి జ్ఞాపకాలు, పొంగి పొరలుతున్నాయి ఎదలోని ఊసులు. గుర్తుకొస్తున్నాయి. ప్రార్థనా సమయములో కాస్తంత ఆలస్యమైతే బెత్తం పట్టి దేవిరెడ్డి మాస్టారు ఎదురుగా ఉంటే. ప్రార్థనా సమయములో కాస్తంత ఆలస్యమైతే బెత్తం పట్టి దేవిరెడ్డి మాస్టారు ఎదురుగా ఉంటే. జవయంతో చెమటలు పట్టి శిక్షకై చేయి చాచితే కొట్టి కొట్టనట్లుగా భయభక్తుల మందలింపు. క్రమశిక్షణ ఏమిటో నేర్పుగా చెప్పిన వేళ. గుర్తుకొస్తున్నాయి తీపి జ్ఞాపకాలు, పొంగి పొరలుతున్నాయి ఎదలోని ఊసులు. చేదబావి కాడికెళ్ళి దోసిల్లు పట్టి తృప్తి మీర దాహం తీర్చుకున్న వేళ. పచ్చని అరటి తోట తీయ జామ చెట్ల నీడ, పచ్చని అరటి తోట తీయ జామ చెట్ల నీడ. రకరకాల కూరగాయల వరుసలు చూడ చూడ ముచ్చడ. పచ్చని వ్యవసాయ క్షేత్రమే మన బడి ఓడిలో. గుర్తుకొస్తున్నాయి తీపి జ్ఞాపకాలు, పొంగి పొరలుతున్నాయి ఎదలోని ఊసులు. గత కాలమెంతో ఘనమైనది, తలచుకొన్న కొలది ఉర్రు తలుపుతున్నది. గుర్తుకొస్తున్నాయి. ఆడ మగ అంత కలిసి ఆటలాడి పాటలు పాడి, ఉప్పు పేర కచ్చకాయలు పోటీ పడి ఆడిన వేళ.
ఆడవాళ్ళు ఆట కాదు, మగవాళ్ళు మోట కాదు, అంతా కలిసి మోటను లాగి తోటను పెంచిన వేళ గుర్తుకొస్తున్నాయి తీపి జ్ఞాపకాలు పొంగి పొరలుతున్నాయి ఎదలోని ఊసులు. నారు పోసి నీరు పోసి పెంచుకొన్న పూదోటలు సీతాకొక చిలుకల్లా గడసు తుమ్మెదల్లా అటు ఇటు తిరుగుతూ సందడి చేసిన వేళ స్వర్గ సౌఖ్యమేదో చవి చూసిన అనుభూతి, స్వర్గ సౌఖ్యమేదో చవి చూసిన అనుభూతి, మా బంగారు బడిలో అనుభవాలు వెనవేలు గుర్తుకొస్తున్నాయి తీపి జ్ఞాపకాలు పొంగి పొరలుతున్నాయి ఎదలోని ఊసులు గుర్తుకొస్తున్నాయి. పాఠశాల జీవితాన రంగస్థలం పైన ఆటలాడిన వేళ పాట పాడిన వేళ నాట్యమాడిన వేళ పాట పాడిన వేళ చప్పట్లతో మిత్రులు సందడి చేసిన వేళ చప్పట్లతో మిత్రులు సందడి చేసిన వేళ కాలరై ఎగరేసి గర్వపడిన వేళ కాలరే ఎగరేసి గర్వపడిన వేళ గుర్తుకొస్తున్నాయి తీపి జ్ఞాపకాలు పొంగి పొరలుతున్నాయి ఎదలోని ఊసులు. గతకాలమెంతో ఘనమైనది, గతకాలమెంతో ఘనమైనది, తలచుకొన్న కొలది ఉర్రు తలుపుతున్నది గుర్తుకొస్తున్నాయి శని ఆదివారాలు సెలవు దినాలలో పసల కాపకానికి వెళ్ళమని అర్థించే నా కన్న తల్లి రెక్కాడితే కానీ డెక్కాడని స్థితి మనది దండం పెడతానన్న అంటూ కంట తడి చేసింది నా కన్న తల్లి. తెలిసి తెలియని వయసు వెళ్ళనని మారాము పేదరిక విషవలయం గుండెల్లో దాగుంది శక్తి మేరకు సహాయపడే మనసుంది గుర్తుకొస్తున్నాయి తీపి జ్ఞాపకాలు పొంగి పొరలుతున్నాయి ఎదలోని ఊసులు. కాలమే మారెనో మంచి మనసు మారెనో కాలమే మారెనో మనిషి మనసు మారెనో మంచి మమత మమకారం గాలికెగిరిపోయెను మంచి మమత మమకారం గాలికెగిరిపోయెను. కుస్థిత భావజాలం మనిషినావరించెను కుస్థిత భావజాలం మనిషినావరించెను గుర్తుకొస్తున్నాయి తీపి జ్ఞాపకాలు పొంగి పొరలుతున్నాయి
ఎదలోని ఊసులు గతకాలమెంతో ఘనమైనది, గతకాలమెంతో ఘనమైనది, తలచుకొన్న కొలది ఉర్రు తలుపుతున్నది, గుర్తుకొస్తున్నాయి. ఇది మా బాల్యం 1972-73లో మేము హై స్కూల్ లైఫ్లో చేసిన ఎంజాయ్. ఎందుకంటే ప్రతి వాళ్లకు బాల్యం అనేది ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇంటర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ఏ స్టేజ్లో ఉండే సుఖ సంతోషాలు, ఆనంద తరంగాలు ఆ టైప్లో ఉన్నప్పటికీ అసలు ఎప్పటికీ మరుపులు అనేది బాల్యంలోని మనం చేసిన చేష్టలు. ఇప్పుడు బంగారు బాల్యం, ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటారు. హై స్కూల్ లైఫ్ మనకు తెలిసి తెలియని వయసు అది. మనం మిత్రులతో కులం, మతం, బాధ ఎలాంటి ఆలోచనలు లేకుండా, ఎలాంటి భేదభావాలు లేకుండా అంతా ఒకటిగా కలిసిమెలిసి హ్యాపీగా సందడిగా కలిసి చేసే అల్లరి ప్రతి ఒక్కరికి పదే పదే గుర్తొస్తుంటాయి. అదే నాకు మాత్రం నిజానికి అప్పుడు పేదరిక పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నా ఫ్రెండ్స్, మన గ్రామ ప్రజలందరూ ఇచ్చిన ప్రేమానురాగాలు ఎప్పటికీ మరపురానివి, మరలేనివి. నేను ప్రాణం ఉన్నంత వరకు హై స్కూల్ లైఫ్ను జీవితాంతం గుర్తుంచుకుంటాను. నాకు సహకరించిన మిత్రులందరికీ, వాళ్ళ పేరెంట్స్ అందరికీ కృతజ్ఞతాభినందనలు. వీలైతే మనం మళ్ళీ ఒకసారి హై స్కూల్ లైఫ్లో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ మా బ్యాచ్ వాళ్ళని కలుసుకోవాలని ప్రయత్నం చేసి నేను 2015-16లో స్కూల్కు రావడం, స్కూల్ పరిస్థితి చూడడం, దాన్ని బట్టి ఇక మా క్లాస్ వాళ్ళ బ్యాచ్ గెట్ టుగెదర్ కాకుండా మనబడి పిలుస్తుంది ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మా బ్యాచెస్ 1972-73 ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళని కలుసుకొని సరదాగా గడపాలని చేస్తున్నాను. తప్పక సక్సెస్ అవుతామని ఆలోచన ఉంది. నా మిత్రులను సహకరిస్తున్న ఆశిస్తాను. మా గురుదేవులు చాలామంది వాళ్ళని ఎప్పుడు మర్చిపోలేదు. ఇప్పటికీ వాళ్ళతో మన కాంటాక్ట్స్ ఉన్నాయి, వాళ్ళతో కలిసి ఉంటున్నాను. చాలా సంతోషంగా ఉంటుంది. హ్యాపీ టు మీట్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. దస్తగిరి బడి మే జెడ్పీహెచ్ఎస్ పండిగిరి 1972-73 ఎస్ఎస్సి బ్యాచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.